మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా కాలం తర్వాత మరి నేను వీడియో చేయలేకపోయాను. చాలా కాలం తర్వాత మిమ్మల్ని పలకరించడం నాకెంతో సంతోషంగా ఉంది. మరి కొన్ని విషయాలుగా చాలా కాలంగా మీకు తెలియపరచాలనుకున్నా, కానీ సందర్భం మరి ముందుగా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మీ వద్దకు కొంత విషయాలను తీసుకురాలేకపోయాను. మరి అందులో ముఖ్యంగా నాకు మొన్న జనవరి మాసంలో డాక్టరేట్ రావడం జరిగింది. అది నేను చెన్నైలో తీసుకోవడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానులతోటి మరి ఆ విజయాన్ని సాధించినందుకు, డాక్టరేట్ తీసుకున్నందుకు మరి మీ అందరి ఆశీస్సులు కోరుతూ మరి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అందులో భాగంగానే ఆ డాక్టరేట్కు సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా మేము సబ్మిషన్ చేయాల్సి ఉంది. మరి గత 6-7 నెలల నుంచి వెళ్ళి కూడా నేను ఆ పుస్తకం మీద చాలా కుస్తీలు పడుతున్నాను. దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, నాకున్న ఆలోచన విధానాన్ని ఆ పుస్తకంలో ఎట్లా పొందుపరచాలనే దాని మీద సుమారుగా ఒక నెల 15 రోజులు నేను యూట్యూబ్లు చూడడం, లేకుంటే ఇదివరకు పుస్తకాలు రాసిన వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం. ఎందుకంటే ఇది నాకు మొట్టమొదటిది. అద్భుతంగా ఉండాలి పుస్తకం, చాలా చదువుతుంటే చదవాలనిపించేలాగా ఉండాలి. కాబట్టి అందులో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను కొంత సమయం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇంకా కూడా మేము డాక్టరేట్కి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్లో కొందరు మిత్రులు పరిచయమై ఇట్లా పుస్తకాన్ని ఇట్లా ఈ విధానంలో రాస్తున్నానంటే వాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. అట్లా పూర్తి స్థాయిలో పుస్తకాన్ని సుమారుగా ఏప్రిల్ మాసంలో పూర్తి కంప్లీట్ అయి పుస్తకాన్ని ఆవిష్కరించుకునేటువంటి మాసంగా నేను చెప్పుకుంటాను. ఏప్రిల్లో అది మండల్ వర్ధంతి ఏప్రిల్ 13 తారీఖు అని అనుకుంటున్నాను. మరి మేబీ అప్పటి వరకు నా పుస్తకం పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలనేది నా ప్రధాన లక్ష్యం కూడా. మరి ఈ పుస్తకం ఎవరికి ఉపయోగపడుతుంది, ఇది ఎన్ని రకాలుగా సమాజానికి ఉపయోగపడుతుంది, ఇది మేజర్గా నేను తీసుకున్న డాక్టరేటే గొర్రెల కాపర్ల యొక్క ఆర్థిక అభివృద్ధి, వారి యొక్క స్థితిగతులపై పూర్తి అధ్యయన పరిశోధన కార్యక్రమం మీదనే ఈ పుస్తకాన్ని చేయడం జరిగింది. దీనికి ఒక అద్భుతమైనటువంటి టైటిల్ను పెట్టబోతున్నాను. ఆ టైటిల్ని ఇప్పుడు రివీల్ చేయలేను, కానీ సబ్ టైటిల్గా మాత్రము గొర్రెల కాపర్ల ఆర్థిక అభివృద్ధి స్థితిగతుల మార్గదర్శి లాగా ఈ పుస్తకం 100% ఉంటుంది. ఎందుకోసం చెప్తున్నానంటే, నేను అధ్యయనం చేసి పరిశోధన చేసి స్వీయ పర్యవేక్షణ చేసినటువంటి అంశాలను పూర్తిగా ఈ పుస్తకంలో చేస్తున్నా. ఎందుకనంటే చాలా పథకాలు ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, కొన్ని పథకాలు ఏ విధంగా పాస్ అయ్యాయి, కొందరు ఫామ్స్ పెట్టడం వల్ల ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాటిలో లోటుపాట్లు ఏంటి, అసలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇదివరకు ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి లోపాలు ఏమున్నాయి, వాటిని నా ఆలోచన విధానంలో ఎత్తి చూపేటువంటి పుస్తకమే ఈ మార్గదర్శి పుస్తకం. కాబట్టి దీన్ని అత్యంత సుందరంగా, మరి అత్యంత గొర్రెల కాపర్లకు మరి యాదవులకు కుర్మలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాను. ఇందులో దాదాపుగా నా జన్మదినం ఇప్పుడు ఫిబ్రవరి 11 తారీఖు, ఇదే మాసంలో, వచ్చే మాసంలో. మరి అప్పటి వరకు ఈ పుస్తకాన్ని రచనకు సంబంధించినటువంటిది పూర్తి చేసే అంశాన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత దానికి చిత్రలేఖనానికి సంబంధించినటువంటి అంశాలు అందులో చాలా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ జీవోలు, ఆ జీవోలలో ఏం చెప్పారు, దాని తర్వాత
ప్రభుత్వానికి నేను తెలియపరిచినటువంటి విషయాలు అంటే లేఖల ద్వారా దానికి సంబంధించి అందులో సాధించిన అంశాలు, అలాగే పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాటికి సంబంధించిన పథకాలు ఈ 20 సంవత్సరాల్లో ఏమేమి వచ్చినాయి, వాటి తీరుతెన్నులు, వాటి లక్ష్య సాధన ఎంతవరకు పూర్తయింది, అది నా భాషలో స్పష్టంగా చెప్తాను. సుత్తి లేకుండా, ఎలాంటి డాటెడ్స్ లేకుండా స్పష్టతతోటి అందులో నేను పొందుపరుస్తున్నాను. అట్లాగే ఇంకొక పుస్తకం కూడా నేను రాయాలనుకుంటున్నాను. నా జన్మదినం రోజు నుంచెల్లే నేను ఇంకొక పుస్తకాన్ని కూడా రచన ప్రారంభం చేయబోతున్నాను. అది ఎడ్యుకేషన్ మీద. ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మేము స్కూల్ పెట్టినప్పుడు కొన్ని విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉన్నది, వాళ్ళకి ఏ విధంగా విద్యను అభ్యసించేలాగా ఎలాంటి పద్ధతులను తీసుకోవాలి. ఒక్కొక్క విద్యార్థి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొందరికి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ మార్కులు రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కొంత వాటిని సాధించాలి. కాబట్టి ఆ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం జరిగింది, అది నా పూర్తి ఆలోచన విధానానికి సంబంధించినటువంటి పుస్తకంగా దాన్ని ఒకటి రాయాలనే ఒక సంకల్పం ఏర్పడ్డది. అది నా బర్త్డే రోజు నుంచి వెళ్ళి నేను దాన్ని ప్రారంభిస్తా. మరి ఇంకా చాలా విషయాలు మీతో చర్చించాలనేదే ఉన్నది, కానీ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో కొంత మాకు సంబంధించి నేను కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కానీ మిత్రులు కానీ వాళ్ళకు ఒక ఆలోచన, ఎప్పుడు కూడా నేను కొద్దిగా మామూలుగా కటింగ్ చేసుకునేవాడిని, మరి ఎంటికలు బాగా పెంచేస్తున్నాడు తిరుపతి అన్న, ఎందుకు ఈ ఎంటికలు ఇంతగానో పెంచుతున్నాడు అని చెప్పేసి చాలా మందికి ఒక విధానమైనటువంటి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి చెప్తున్నా. మాకు ఇక్కడ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కు నేను అధ్యక్షుడిగా ఉన్నాను. మరి యాదాద్రికి సంబంధించినటువంటి యాదాద్రిలో మరి అక్కడ సత్రం కడుతుంది యాదవ సంఘం, రాష్ట్ర యాదవ సంఘం. ఆ భూమి పూజ రోజు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ మహావైభవంగా భూమి పూజ మన రాష్ట్ర యాదవ సంఘం వారు నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొని నేను అక్కడనే సంకల్పించాను, మేము పెద్దపల్లిలో కూడా ఇలాంటి ఒకటి వసతి గృహాన్ని, అంటే విద్యార్థుల కోసము, అనాథ పిల్లల కోసము, ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పేదవారి కోసం, పేదవారు అభాగ్యులు వారి కోసం ఒకటి వసతి గృహం మేము నిర్మించాలని గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ ప్రయత్న భంగమో మరి మా ఆలోచన విధానంలో ఏమైనా తేడాలు ఉన్నాయో తెలియదు, కానీ కొంత నిరంతరము అది స్లోగానే నడుస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామికి అక్కడ నుండే నేను వేడుకోవడం జరిగింది. ఈ ఎంటికలను ఈ రోజు నుంచి వెళ్ళి అవి ఎంత పెరిగినా అక్కడ ఫిల్లర్కి సంబంధించినటువంటి పుటింగ్ అయి ఒక బాక్స్ ఫిల్లర్ లేసేంత వరకు కూడా ఈ ఎంటికలను ఇట్లే ఉంచి, ఈ ఎంటికలను మళ్ళా నీకు ఇక్కడికి వచ్చే నేను సమర్పించుకుంటానని చెప్పేసి అక్కడ నరసింహస్వామిని గుడి వద్ద నేను సంకల్పించుకోవడం జరిగింది. ఆ పరంగా ఈ ఎంటికలను పెంచడం జరుగుతుందే తప్పితే కానీ ఇది వేరే రకమైనటువంటిది కాదు. కాబట్టి ఆ సంకల్పం నెరవేరాలని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా నేను కోరుతున్నాను. త్వరలో మీ అందరినీ మండలాల వారీగా కూడా నేను కలుస్తాను. తప్పక మరి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి వీక్షించండి. ఎందుకంటే మాకు ఎక్కువ వ్యూస్ రావడం వల్ల, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం వల్లనే ఈ ఛానల్కి ఉపయోగం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.